కమల్ హాసన్ గారు వ్యాఖ్యలో వివాదాస్పదం అవుతున్నాయి, తమిళ నుంచి కన్నడం పుట్టిందని చెప్పేసి. ఏంటంటే తమిళ నుంచి కన్నడమే పుట్టిందా? మరి కర్ణాటక వాళ్ళు అంటారు కన్నడ నుంచి తమిళం పుట్టింది అంటారు. కన్నడ నుంచి తమిళం పుట్టిందా లేదా తమిళం నుంచి కన్నడ పుట్టిందా అనేటువంటిది తెలుసుకోవాలంటే చాలా చాలా ప్రాచీనమైన విషయం. దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉంది భాషకి. తెలుగు, తమిళము, కన్నడ, మలయాళం ఇవన్నీ అత్యంత ప్రాచీనమైనటువంటి ద్రావిడ భాషలు. వాస్తవానికి చరిత్రను కూడా గమనించినట్లయితే తమిళ వాళ్ళకి, కన్నడ వారికి మొదటి నుంచి కూడా ఫైటింగ్ కూడా ఉంది. తమిళం నుంచి కూడా మలయాళం అనేది వచ్చిందని కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా గమనిస్తే రాజుల కాలం నుంచి కూడా ఇద్దరి మధ్య యుద్ధాలు కూడా జరుగుతూ వచ్చినాయి. నదీ జలాలు కూడా ఉంది. ఇప్పుడు రీసెంట్గా కమల్ హాసన్ గారు కూడా వివాదాస్పదమైన వ్యాఖ్య చేయడం జరిగింది. ఆయన తమిళం అనేది గొప్ప భాష, తమిళం నుంచే కన్నడ పుట్టింది అని కూడా చెప్పడం జరుగుతున్నది. దీన్ని విన్నటువంటి కన్నడ వాళ్ళు కూడా తీవ్రమైన ఆగ్రహానికి లోనయ్యారు. ఈ యొక్క కమల్ హాసన్ గారి మీద వాళ్ళు కేసు కూడా పెట్టడం జరిగింది. కమల్ హాసన్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఇప్పుడు రీసెంట్గా ఆయన ఒక సినిమా రిలీజ్ అవ్వబోతుంది ఫస్ట్ టైమ్స్ అని. ఆ సినిమాని కన్నడలో రిలీజ్ చేయము అని బహిరంగంగా కూడా వార్నింగ్ ఇచ్చారు. కానీ కమల్ హాసన్ గారు ఈ విషయంలో అస్సలు తగ్గలేదు. నేను తగ్గేదేలే అని చెప్పేసి ఈ యొక్క విషయంలో నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను కాబట్టి నేను ఎటువంటి క్షమాపణ చెప్పేది లేదు అని బహిరంగంగా తెగేసి చెప్పాడు కమల్ హాసన్. ఆయన డేరింగ్ డాషింగ్ కూడా కన్నడ వాళ్ళు తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇప్పుడు ఏంటంటే థర్డ్ టైమ్స్ రిలీజ్ అవుతుంటే ఆ సినిమాని రిలీజ్ చేయనివ్వము, అన్ని సినిమా వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ యొక్క గొడవలు చేస్తామని కూడా రెడీ పెట్టారు. అఫీషియల్గా దానికి ప్రభుత్వం కూడా ఏమీ స్పందించలేదు. ఈ విషయంలో కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా బయటకు చెప్పాలి. అంటే సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి కాంట్రవర్సీ సృష్టిస్తున్నారని అనుకోవచ్చు అంటారా? ఒకవేళ సినిమా ప్రమోషన్ కోసం అయితే ఈ విధంగా భాషల మధ్య, ప్రాంతాల మధ్య ఈ యొక్క ఘర్షణలు సృష్టించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ విషయంలో కమల్ హాసన్ గారు తప్పనిసరిగా కూడా వివరణ ఇవ్వాలి. అలా కాకుండా అక్కడ కన్నడ సంఘాలు కూడా ఈ యొక్క తమిళం నుంచి కన్నడ పుట్టలేదు అని వాళ్ళు భావించినట్లయితే అసలు ఎలా పుట్టింది, కన్నడం ఎలా పుట్టింది, తమిళం భాష ఎలా పుట్టింది, లేదంటే కన్నడ భాష నుంచి తమిళం పుట్టిందా, లేదంటే రెండు వేరు భాషలు ఏ విధంగా వచ్చాయో కానీ వాళ్ళు బహిరంగంగా ఒక పత్రికా ప్రకటన పెట్టి రిలీజ్ వాళ్ళు ప్రకటన చేయాలి. అలా చేయకుండా కేవలము తమిళం నుంచి కన్నడ పుట్టలేదు అని చెప్పేసి వాళ్ళు చేయటం కూడా కరెక్ట్ కాదు. దీన్ని కూడా చాలామంది కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా కూడా వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. ఏ భాష నుంచి పుట్టిందా, లేకపోతే ఎలా పుట్టింది, లేకపోతే వాళ్ళు ఏ విధంగా మనుగడ సాధించేది చెప్పాలి. కాబట్టి అక్కడ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించేసి కమల్ హాసన్ గారి సినిమా తక్ లైఫ్స్ కూడా కర్ణాటకలో కూడా రిలీజ్ చేయాలని కూడా కమల్ హాసన్ చెప్పినంత మాత్రాన తమిళ నుంచి కన్నడం పుట్టిందా లేదన్నది ఏం కన్ఫర్మ్ అయిపోదు. ఎందుకంటే ఆయనకి చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు, చరిత్రకారులు చెప్తారు ఇవన్నీ. దీని విషయాన్ని పట్టుకొని కన్నడలో అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అవునండి, వాళ్ళు మొదటి నుంచి అలాగే ఉంటారు. అక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం స్పందించి తప్పనిసరిగా కూడా సినిమాని రిలీజ్ చేయాలి. లేదంటే వాళ్ళు బహిరంగ ప్రకటన చేయాలి. ఈ విధంగా కన్నడ ఏ విధంగా పుట్టింది, తమిళ భాష ఏ విధంగా పుట్టింది, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళ ఇవన్నీ కూడా ప్రాచీన భాషలు కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేయాలి. బహిరంగ కమల్ హాసన్ గారికి అయితే సమాజం అందరికీ కూడా తెలియజేయాలి మా కన్నడ భాష ఈ విధంగా పుట్టింది అని. అట్లా కాకుండా కమల్ హాసన్ గారు విమర్శించే తక్ టైప్స్ని కేవలం నిషేధించడం ద్వారా సాధ్యపడింది. ఇది వెంటనే గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ప్రకటన చేయాలి. అలాగే కమల్ హాసన్ గారి సినిమాని కూడా ఈ యొక్క తక్షణమే కన్నడలో రిలీజ్ చేయాలని కూడా కోరుకుంటున్నాం.